నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే పట్ట పగలే ఇద్దరు వ్యక్తులు చాలా దారుణంగా హత్యకు గురయ్యారు. ఎవరో కారు తమ ప్రత్యర్థులు తనతో పాటుగా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులే వివాదాల కారణంగా ఈ దారుణాన్ని ఒడిగట్టారు. అయితే ఈ వివాదాలపైన కొన్ని రోజులుగా చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి ఇద్దరిపైన. ఆ బాధితులు ఎవరైతే ఇప్పుడు మరణించారో ఆ బాధితులు కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా చాలా దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. మృతులు బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా తెలుస్తోంది. అయితే చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమ భాగస్వాములకి వారికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు కొనసాగుతున్నాయి, గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇద్దరి పైన తమ ప్రత్యర్థులు ఒంగోలు, అద్దంకి, నరసరావుపేటలో చెక్ బౌన్స్ కేసులు వేయించారు. తన ప్రత్యర్థి పేరు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిగా తెలుస్తోంది. అయితే బుధవారం కేసు వాయిదా నిమిత్తం నరసరావుపేట కోర్టుకి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. అయితే నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ చేసి వస్తూ ఉండగా ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిలు ఇద్దరిని కూడా నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ముందుగా కిడ్నాప్ చేశారు కొంతమంది దుండగులు. ఆ తర్వాత బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ఓ ప్రైవేట్ వెంచర్లో తీసుకువెళ్లారు. అక్కడ వీరస్వామి, ప్రశాంత్ ఇద్దరిని కూడా చాలా దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతానికి ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్, మీరు చూస్తున్నారు ఆ వెహికల్లో, ఆ స్కార్పియో వెహికల్లో. ఎస్, ఒకసారి మీకు ఆ విజువల్ ఫుల్ గా చూపిస్తాను నేను. స్కార్పియో వెహికల్లో ఆ ఇద్దరిని కూడా నరసరావుపేటకు సంబంధించినటువంటి ఒక కేసు వాయిదా నేపథ్యం అక్కడికి వచ్చి టిఫిన్ చేసి వస్తూ ఉండగా అక్కడికి రోడ్డుపైకి వచ్చి ఆ స్కార్పియోలో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి వేగంగా ఆ కారు బయలుదేరింది. ఆ తర్వాత సంతమాగులూరులోని ఓ ప్రైవేట్ వెంచర్ తీసుకెళ్లారు. అక్కడే వారిద్దరిని హతమార్చే ప్రయత్నం చేశారు. మీకు కనుక గుర్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘటన ఒకటి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో 2017లో ఇద్దరు లాయర్ దంపతులు కూడా ఒక కేసును హాజరయ్యేందుకు మంథని వెళ్తే అటువైపు నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఆ ఇద్దరు లాయర్ దంపతులని చాలా దారుణంగా నడి రోడ్డు పైన హతమార్చే సంఘటన మనం చూసాం. సో అక్కడ కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. ఈ వివాదాలే ఏకంగా ఇద్దరు మరణానికి కారణమేంటిగా మనం చూసాం. ఇప్పుడు కూడా దాదాపుగా అటువంటి అంశాన్ని పోలి ఉంది. సో ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి ఇద్దరు కూడా తమ వ్యాపార భాగస్వామైనటువంటి గడ్డం సంబంధించిన వ్యక్తితో కొంత సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన తమకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వామితో విభేదాల కారణంగా ఆయనే దీని వెనుక ఉన్నారనేది కొంత అనుమానం కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఆయన వేసినటువంటి కేసు నేపథ్యంలో నరసరావుకు సంబంధించినటువంటి నరసరావుపేట దగ్గరికి కేసు వాయిదా కోసం కోర్టుకు వచ్చారు. సో గడ్డం అనిల్ కుమార్ రెడ్డి తన భాగస్వామి, వ్యాపార భాగస్వామి. సో ఆయన కేసు వేసిన మూలంగా నరసరావుపేట కోర్టుకు వచ్చి టిఫిన్ చేసి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పైన అందరూ చూస్తుండగానే రోడ్డు పైన వారిద్దరిని ముందుగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ వెంచర్లోకి తీసుకెళ్లి వారిద్దరిని కూడా చాలా దారుణంగా హతమార్చారు. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తోంది ఆ ఇద్దరు తండ్రి కుమారులే ప్రస్తుతానికి హత్య గావించబడ్డారు. సో ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి బెంగళూరులో బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ బెంగళూరు నుంచి ఓ కేసు నిమిత్తమని ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటకు వచ్చిన తర్వాత ఈ దారుణం జరిగింది. సో ఏకంగా నరేంద్ర మోదీతో కూడా ఫోటోలు ఉన్నాయంటే బీజేపీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ గానే, ఒక ప్రముఖమైనటువంటి పాత్రలో పోషించే వ్యక్తులుగానే కనబడుతోంది. ఒకసారి మళ్ళీ ఇక కిడ్నాప్ దృశ్యాలను చూపిస్తాను నేను. ఆ స్కార్పియో కారులో నడి రోడ్డు పైనే కిడ్నాప్ చేశారు. ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఒకేసారి కిడ్నాప్ చేశారు. సో ఆ కిడ్నాప్ సంబంధించినటువంటి ఆ వెహికల్ మనం పని చూస్తున్నాం. సో తెలంగాణ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉంది ఆ వెహికల్కి. స్కార్పియో వెహికల్ తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి బ్లాక్ కలర్ స్కార్పియో వెహికల్. ఈ వెహికల్లోనే ఆ ఇద్దరు తండ్రి కొడుకులని కిడ్నాప్ చేశారు ముందుగా. సో వెనకాల కొంతమంది వెంబడిస్తూ వీడియోలు కూడా తీశారు. సో ఆ వెంబడించే క్రమంలో ఇంకా వేగాన్ని పుంజుకొని స్కార్పియో వెహికల్ అక్కడి నుంచి పారైపోయింది. ఆ తర్వాత ఒక వెంచర్ దగ్గరికి ఆగిపోయారు. వెంచర్ దగ్గర ఆ దుండగులంతా కలిసి ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా హతమార్చారు. సో చిన్న వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశంలో ఒక విభేదాలు తలైతే అది కాస్త చెక్ బౌన్స్ కేసుల వరకు వెళ్ళాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3-4 చోట్ల కూడా ఈ చెక్ బౌన్స్ కేసులు వేశారు. అద్దంకి, ఒంగోలు, ఆ తర్వాత నరసరావుపేట, ఈ 3 ప్రాంతాల్లో కూడా చెక్ బౌన్స్ కేసులు వేశారు. సో చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వాయిదాని హాజరవుతేందుకు వెళ్ళినటువంటి ఆ క్రమంలోనే కోర్టు వాయిదాకు వచ్చినటువంటి క్రమంలోనే వారిద్దరిని కూడా నరసరావుపేటలో
కిడ్నాప్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు కుమారులు, తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒకేసారి ఒకే ఘటనలో దారుణంగా హత్యకు గురి కావడం అనేది ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సో ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్, బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తులు అన్నట్టుగా తెలుస్తోంది. మనం డైరెక్ట్గా నరేంద్ర మోదీతో ఉన్నటువంటి ఆ ఫోటోని చూస్తున్నామంటే డెఫినెట్గా హీఈస్ ఆల్సో ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ టు. సో ఇన్ఫ్లుయెన్షియల్ రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిని ఇద్దరిని కూడా హతమార్చే ప్రయత్నం చేశారు. సో గడ్డం అనిల్ కుమార్ రెడ్డి అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. ఏదేమైనా కూడా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేసింది. సో ప్రస్తుతానికి బుధవారం కేసుకు వాయిదా వేసిన నేపథ్యంలో నరసరావుపేట కోర్టుకు వచ్చారు ఇద్దరు కూడా. సో ప్రస్తుతానికి నరసరావుపేట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ఏం జరిగింది? ఒకేసారి తండ్రి కొడుకులను ఇంత దారుణంగా నడి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే హతమార్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ నిందితులు ఎవరు? ప్రస్తుతానికి ఆ స్కార్పియో వెహికల్ ఎవరిది? ఎవరు దీని వెనుక ఉన్నారు? అనిల్ రియల్ ఎస్టేట్ భాగస్వామిగా ఉన్నటువంటి అనిల్ రెడ్డి అనే వ్యక్తే కొంతమంది కిరాయి మొగలతో మాట్లాడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల దగ్గరలో నిందితులు ఉన్నట్టు సమాచారం వస్తుంది కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఇంకా విచారణ చేస్తున్నాం, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్క ప్లాన్ ప్రకారం ఈ మర్డర్లు ఈ రెండు హత్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో నిన్న రాత్రి నర్సరావుపేటకు వచ్చారు. నిన్న రాత్రి వచ్చి దినేష్ లాడ్జిలో ఉన్నారు. ఉదయం టిఫిన్ చేసి కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కార్పియోలు వచ్చి వాళ్ళిద్దరిని కూడా తండ్రి కొడుకు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిన నేపథ్యం. కిడ్నాప్ చేస్తున్న సందర్భంలో ఆ వెహికల్ కూడా ఈ వీరస్వామి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బైక్ మీద ఫాలో అవుతూ పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. అయితే చాలా స్పీడ్ గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కారులోనే హత్య చేసి ఒక వెంచర్ సంతమానూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెంచర్ తీసుకెళ్లి ఆ బాడీని పడేశారు, లేకపోతే అక్కడే చంపేశారని దానిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. కారులోనే చంపేసి బాడీని అక్కడ పడవేస్తుంటారనేది ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారంలో తేడాలు రావడం, వ్యాపార లావాదేవీలో భాగస్వామ్యం అంటే పార్ట్నర్స్ మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఆ నిందితులు కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ముఠా సభ్యులు, చిన్న ముఠా సభ్యులు ఈ మర్డర్ హత్యలు చేస్తుంటారనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతమాగులూరు అనేది ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఆ నియోజకవర్గం ఉన్న నేపథ్యం. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి ఇక్కడ నర్సరావుపేట కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేయడం ఏంటి, అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్, బెంగళూరు రియల్ ఎస్టేట్ చేస్తారు లేకపోతే ఏపీలో ఎక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, భాగస్వాములు ఎవరు, కర్ణాటక చెందిన వాళ్ళు లేకపోతే సొంత ఇక్కడ సంతమాగులూరు చెందిన వాళ్ళు అనే దానిపైన పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపులో చెప్తున్నారు కానీ ప్రస్తుతం బాడీల వద్ద కూడా పోలీసులు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అత్యంత దారుణంగా వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి, తండ్రి కొడుకుని ఇద్దరు కూడా చంపేసి ఒక చోట పడేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి బీజేపీలో యువ మోర్చాకు సంబంధించిన దాంట్లో యాక్టివ్ గా ఉన్నట్లు అతని ఫేస్బుక్ అకౌంట్ లో ఫోటోలు కానీ లేకపోతే ఆయన సంబంధించిన సోషల్ మీడియా ఫోటోలు కానీ కనబడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఏదైనా పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా, పొలిటికల్ రీజన్స్ కూడా ఈ హత్యలో ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తారు. ఏదైనా పగలు కానీ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒక్కసారిగా సంతమాగులూరు ప్రాంతం, నర్సరావుపేట అన్ని ప్రాంతాలు కూడా ఈ రెండు జంట హత్యలతో ఒకసారి ఉలికిపాటుకు గురైనటువంటి పరిస్థితి. అత్యంత దారుణంగా పగలే కోర్టు ముందు, అది కూడా కోర్టు ముందు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేసి ఇలా వెంచర్లో పడేయడం అనేది ఖచ్చితంగా చాలా మంది ఈ దారుణాన్ని అయితే తప్పుపడుతున్న పరిస్థితి. మరి పోలీసులు విచారణలో ఏం తెలుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి నిందితులు అదుపులో ఉన్నట్టు అయితే చెప్తున్నారు కానీ మరి పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ అదుపులో తీసుకుంటే కనుక సాయంత్రం లోపు దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.